ఈ క్షేత్రం 2018 నుంచి ప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరికీ అందుబాటులో వచ్చింది. ఈ క్షేత్రం ఎప్పుడైతే అందుబాటులో వచ్చిందో అప్పటి నుంచి అమ్మవారి యొక్క మహిమలు చూయిస్తూనే ఉంది. అంతకుముందు ఈ ప్రాంతంలో సకాలంలో వానలు లేక చాలామంది రైతులు కష్టపడుతుండేవాళ్ళు. అలాంటిది ఎప్పుడైతే ఈ అమ్మవారు వెలసిందో అప్పటి నుంచి సస్యశ్యామలంగా అకాల వర్షాలు లేకుండా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే పురాణ కాలం నుంచి మన హైందవుల నమ్మకం ఏంటంటే దేవతా సర్పాలు భూమి లోపల ఉండి వర్షాలను నియంత్రిస్తూ ఉంటాయని చెప్పి నమ్ముతుంటారు. దానికి తగ్గట్టుగానే సర్పదేవత ఎప్పుడైతే ఈ ప్రాంతంలో వెలిసిందో అప్పటి నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా సకాలంలో వర్షాలుంటూ అకాల వర్షాలు లేకుండా కాపాడబడుతుంది. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈ గ్రామము దాటి అకాల వర్షాలు ఉంటున్నాయి, ఈ గ్రామంలో మాత్రం అకాల వర్షాలు లేవు. చాలామంది రైతులు అదే ఆశ్చర్యపోతుంటారు. మేము పంటలు కోసే సమయానికి పక్క ఊళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అకాల వర్షం పడి అలా పంటలు దెబ్బతింటున్నాయి. కానీ మన గ్రామంలో మాత్రం పంటలన్నీ కూడా కాపాడబడుతున్నాయి. అంతా కూడా మానసమ్మ అనుగ్రహం వల్ల మాత్రమే అని చెప్పి నమ్ముతున్నారు. మరి ఇది సైన్స్కు అందని విషయం. సైన్స్ నమ్మితే అది సిద్ధాంతం, జ్ఞానులు నమ్మితే అది వేదాంతం, నాస్తికులు నమ్మకుండా ఉంటారు, అది రాద్ధాంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఎట్లాంటి రాద్ధాంతానికి సంబంధించిన విషయం లేకుండా అమ్మవారి నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఈ నమ్మకంతోనే వేల కొద్ది ప్రజలు వస్తూనే ఉన్నారు.